ముఖ్యంగా ఈరోజు పశువులను పోషించాలంటే గత ప్రభుత్వం ఈ పశువుల అనిమల్ హస్బెండరీ కింద ఎలాంటి వెటనరీ డాక్టర్లు నియమించలేదు అధ్యక్ష. ఇయ్యాల కూడా వాస్తవాలు మరి ఈ వెటనరీ డాక్టర్ల యొక్క కొరత మాత్రం ఉంది. రైతులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర మంత్రివర్యులకు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క అనిమల్ హస్బెండరీ శాఖను డాక్టర్ల కొరతను తీర్చే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ రైతు కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఈరోజు రైతు ఆత్మహత్యలు ఆగడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా పోయినాయి. మరి మనీ లాండరింగ్ యాక్ట్ కూడా ఉంది. అది కూడా రైతులకు మరి ఏ విధంగా పనిచేస్తుందో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క రైతులకు ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఈ యంత్ర పరికరాలు కానీ సబ్సిడీల వల్ల ఇంకా రైతులకు అందేయాల్సిన అవసరం ఉంది. గౌరవ సభ్యులందరూ మాట్లాడిరు. వాస్తవానికి సిసిఐ కొనుగోలులో కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇబ్బంది పెడతా ఉంది అధ్యక్ష. కొంతమంది రైతులు 8 క్వింటాలకే విక్రయించే విధంగా ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి అది అట్లా కాకుండా కొంత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొంత సారవంతమైన భూమిలో రైతులకు కాటన్ పండిస్తూ ఉంటారు అధ్యక్ష. దాన్ని కొంత పెంచి అవకాశం ఇస్తే బాగుంటుంది. కాబట్టి అది వ్యవసాయ శాఖ మంత్రి దృష్టి కూడా తేవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా భవిష్యత్తులో రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఈ మన ప్రాంతంలో ఉద్యానవనాలు కూడా ఏర్పాటు చేస్తామంటా ఉన్నారు. ఆ ఉద్యానవనాలు కూడా అభివృద్ధి చేయడానికి ఈ యొక్క రైతు కమిషన్ చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ శాఖ కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇలా రైతు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు అధ్యక్ష. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ఈ విధంగానే పనిచేస్తే రైతుల యొక్క మేలు కోరే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ప్రజలు వ్యవసాయ రైతులు కూడా అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.